పంచాయతీ వాళ్ళు తీసుకోవడం పంచాయతీ వాళ్ళు పోషణ ఉన్నటువంటి ప్రాపర్టీని మీద డాక్యుమెంట్ రాశారు. అది రాసేసిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ గారు ర్యాంక్ చేయాలి. మీరు ప్రొటెక్ట్ చేస్తుంది ఇది ఎస్ఎస్టీ కేసు తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే శివ గారు కూడా దాని మీద వేస్తే ఆయన మీద కూడా ఎస్ఎస్టీ కేసు రావడం ఆయన రెండు కూడా పార్ట్స్ కరెక్ట్ అయిపోయింది. అది 5 ఎకరాల చిన్నలో భూమి ఉన్నది. కొంతమంది మన హై స్కూల్ కట్టుకున్నాం ప్రభుత్వం అది మన జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు స్టార్టింగ్లో ఇది పంచాయతీ పొజిషన్ పంచాయతీలోనే ఉంటుంది. దొంగ డాక్యుమెంట్ మళ్ళీ రాసినటువంటి దగ్గర కూడా ఒక అమ్మాయికి మా రిలేటివ్ అబ్బాయి చనిపోయాయి. రాసి హక్కు లేదు. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్లో అది డిస్పోజల్ అవ్వదు సార్. ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు వచ్చి పెండింగ్ అవ్వదు. కానీ రాయించుకున్నటువంటి వ్యక్తి యొక్క మామయ్య జాయింట్ కలెక్టర్ ఇచ్చేసాము. కాదండి నర్సాపురం ఎస్సీ వీళ్ళంతా మొన్న వీళ్ళ మీద కూడా కేసు పెట్టారు.
పంచాయతీలో ఇంటి నిర్మాణం అందులోనేమో వాళ్ళు ఇంటిని కంప్లైంట్ సాటిస్ఫాక్షన్ లేదు అంతే తీసేయి ఎక్కడ ఉంది ఎప్పుడే సరిగ్గా సంక్రాంతి విలేజ్ అందరూ ఇల్లులేనండి ఎక్కడి నుంచి వచ్చి ఇంటి నిర్మాణం పర్మిషన్ పంచాయతీ ఇచ్చేసి హౌస్ శాంక్షన్ వాళ్ళు మళ్ళీ బెదిరింపులండి దానికి వచ్చేటప్పుడు ఇంకా మనకి చర్చికెళ్తాం చెరువు విషయంలో కూడా ఫిట్నెస్ పెట్టేసారు రిజిస్ట్రేషన్ కూడా ఫిట్నెస్ పెట్టి రిజిస్ట్రేషన్ సరే 5 లక్షలు తీసేస్తాం ఇప్పుడు అక్కడ మీకు పంచాయతీకి బిల్లు అన్నాడు అందులో చర్చ రానికి వీళ్ళు అది ఊరు అది చర్చ అనుకోవడం వీళ్ళు అది ఉచితంగా కట్టాడా పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి చర్చ నిర్వహణ అంటే అధికారం కలెక్టర్ కంట్రోల్ ఇవ్వాలి రెసిడెన్షియల్ కాలనీస్లో ఇల్లు చర్చలు అయ్యే నోటీస్ ఇచ్చారు నువ్వు ఎత్తు రన్ వాడు నా ఇష్టం నేను రన్ చేసుకున్నా నన్ను సో నువ్వు దానికి నువ్వు ఇచ్చిన సందేశం మొదలు లెక్క ఇవ్వాలి ఇచ్చేది దీని ఒక గవర్నమెంట్ చర్చ ఎక్కడ ఇంటికి పర్మిషన్ తీసుకుని ఆడు చర్చలు అన్నేసుకుంటారు ఇంటికి పర్మిషన్ తీసుకుని చర్చలు అన్నేసుకుంటారు మీరు రెసిడెన్షియల్ లొకాలిటీ సో ఆడు నోటీస్ ఇస్తారు పంచాయతీ మీరు చెప్పినట్టు అంటే అది ఏదో రిప్లై ఇచ్చారు వాడు ఏ రిప్లై ఇచ్చినా మనం ఏమొస్తుంది ఈ రిప్లై మనకు సాటిస్ఫాక్టరీగా లేదు చర్చ్ తక్షణం తొలగించవలసిందిగా వాళ్ళు ఇచ్చేస్తారు సరిపోతుంది ఇప్పుడే ఇస్తారు గంటలు ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు చర్చ్ తీసేయి అని ఆ మైక్ ఏ ఉంటాయో ఆ మైక్ తీసుకొచ్చి తెచ్చిన మైకే కదా లేదు ఆ మైక్ తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గర వాడుతున్న ఇంట్లో సిచ్యువేషన్ ఉంటాయి రిలేషన్ ఉంటాయి కొంత సంబంధం లేదు అక్కడ చర్చ్ ప్రాంతంలో మైకులు ఉంటాయి తెలియదు అది ఇది ఇచ్చిన వెంటనే సాఫ్ చేస్తారు పెట్టేసి మైకులు చూపించారు ఆ ప్రకారం దగ్గరలో తీసుకున్నాక ఆపరేట్ చేయమంటారు రూల్స్ ఎవరో వైలేట్ చేయడానికి లేదు సాయంత్రం వస్తామండి వాళ్ళు ఛార్జీలు కడతానంటున్నారు అండి చెప్పారా చెప్పని చూసి క్లియర్ చేసి డబ్బు కడతా ఉన్నారు అదే తెలియదు కదా అంటే మేము ఇంటి కాదు ఇటు అంటున్నామా డబ్బు కడతాను బయట
ఇలాగే వెళ్తాండి అలాగే రా ముందు ఇతర పార్టీ వాళ్ళకంటే మన పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళు ఇల్లు పూసిన తర్వాత ఇతర వాళ్ళు పూజిస్తారు. బీసీ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం జరిగింది. ఎంపీపీ నిధులు కూడా కొంతవరకు యూటిలైజ్ చేసుకుని సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో మ్యారేజ్ చేసిన ఒక ఏసీ హాల్ చక్కగా నిర్మించుకోవడం జరిగింది. ఇలా ఎన్నో చోట్ల ఎక్కడికక్కడ ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్థలాలు మరి ఇప్పుడే చూసాం, ఎన్నో స్థలాలు చాలామంది ఆక్రమించుకున్నారు. దేవుడి మాన్యం కూడా మరి ఒక 3 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా తెలిసింది. దాన్ని కూడా తక్షణం ఆ కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వం అందరికీ అనువుగా ఉండే స్థలాన్ని ఇవ్వగలిగితే మరి ప్రజలే దాతలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దానికి ఇదే ఎగ్జాంపుల్. మనం చూసిన 70 లక్షలు 5 లక్షలు ఇచ్చిందని చెప్పి మరి మిగిలిన అమౌంట్ అంతా కూడా మరి వాళ్ళే వేసుకుని నిర్మించుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే ఇప్పుడు ఇక్కడ చెప్పారు, అది డెఫినెట్గా 1 నెల రోజుల్లో దాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడెక్కడ మంచి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ ఆక్రమణకు గురయ్యాయో అవి మనం వెనక్కి తీసుకురాగలిగితే ఇదిగో ఇలాగ మారుమూల ప్రదేశాల్లో ఇటువంటి కీలకమైన ఆఫీసులు నిర్మించుకునే దుస్థితి రాదు. ఇది డెఫినెట్గా కరెక్ట్ లొకేషన్ కాదు, అయినప్పటికీ పొలాలకి దగ్గరగా ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్. అదర్వైజ్ ఇది కొంచెం చక్కటి రోడ్ కనెక్టివిటీకి దగ్గరగా ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. కానీ ఎప్పుడో మొదలుపెట్టారు. అఫ్కోర్స్ నేను ఎంపీగా ఉన్నా కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి కాబట్టి అప్పుడు నేను చూడలేకపోయా. దీనికి మరి ఇప్పుడు చేయగలిగిందల్లా దీనికి సరైన రోడ్డు వేయటమే. బిల్డింగ్ కాస్ట్ కన్నా రోడ్డు కాస్ట్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. సరే కట్టారు కాబట్టి మరి ఇమీడియట్గా కాకపోయినా సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి మోటరబుల్ రోడ్ వచ్చే విధంగా కృషి చేయవలసిన
అవసరం అయితే ఉంది, చేస్తాం. రాబోయే రోజుల్లో ఎవరు ముందుకొచ్చి మేము కమ్యూనిటీ హాల్ కడతాం అంటే కమ్యూనిటీ గురించి, మతాల గురించి నేను మాట్లాడు, చర్చ్ కడతాను లేకపోతే గుడి కడతాను అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవడానికి లేదు. అయినా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతారు, అది కరెక్ట్ కాదు. ప్రశ్నించవలసిన వాళ్ళు ప్రశ్నించాలి. సో కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఎటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కబ్జాకు గురైన స్థలాలను వెనక్కి తిరిగి తీసుకుని అవి ప్రజల అవసరాలకి ఇవ్వటానికి కృషి చేస్తాం. మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ పన్నాడ గ్రామస్తుల స్ఫూర్తితో ఎవరైనా మేము మా డబ్బులతో సరే ఎంపీ లాట్స్ ఏదో కాస్త వస్తున్నప్పుడు ఎంపీపీ ఇచ్చినట్టు ఇవ్వచ్చు, బట్ మేజర్ అమౌంట్ కనీసం 75% గ్రామస్తులే ముందుకొచ్చి మేము నిర్మించుకుంటాము అని అంటే ప్రభుత్వం తరపు నుంచి స్థలం ఇవ్వడానికి నా శాయశక్తులు కృషి చేసి ఆ స్థలం ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఒక్కో సంవత్సరం ఫస్ట్ ఇయర్ బర్త్డే, ఇంకా స్థితిమంతులు అయితే సెకండ్ ఇయర్ బర్త్డేలు అన్నీ ఎవరొకరు పుడతానే ఉంటారు. ప్రతిరోజు ఏదో ఫంక్షన్ జరుగుతూనే ఉంది. ఇలా ఎక్కడికక్కడ చిన్న చిన్న కమ్యూనిటీ సెంటర్స్ లాగా చిన్న ఫంక్షన్లు చేసుకుంటానికి వీలుగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా అన్ని గ్రామస్తులు కూడా, ఎందుకంటే నేను చాలా గ్రామాల్లో చూశాను కమ్యూనిటీ హాల్స్ చాలా చోట్ల చిన్నగా ఉంటాయి. ఇది చాలా చక్కగా పెద్దగా కట్టారు. ఈ స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ గతంలో మంచినీటి సమస్య వచ్చింది. మళ్ళీ నిన్ననే ఆ స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి దానికి శాశ్వత పరిష్కారం జూన్ 15వ తారీఖు కల్లా శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాం. మన మీటింగ్లు అన్నీ అయింది. అలాగే ఏ గ్రామానికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎప్పుడు అందుబాటులో ఉంటూ కలిసి ప్రయాణం చేద్దాం. కానీ కొన్ని చోట్ల గ్రామస్తులే కంప్లైంట్ ఇస్తారు, ఇబ్బందిగా ఉందని. మరి మంచినీళ్ళు తాగడానికి కూడా పనికి రాకుండా పోతున్నాయి, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మరి అటువంటి చోట్ల ప్రజల కోరిక మీద కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా సక్రమంగా ఫాలో అయ్యి మరి కొన్ని చర్యలు ప్రజల కోసం తీసుకుంటే కొందరు అప్పుడు మంచి పార్టీలే మరి ఉన్మాదుల్లాగా కూటుకొచ్చినట్టు వాగటం. ఈసారి అలాంటి భాగ్య వేదాలు వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, ఎందుకంటే నేను ఏం చేసినా మీ మంచి కోసమే చేసి ప్రజల మంచి కోసమే చేస్తున్నప్పుడు తగుదనమ్మా అంటే ప్రతిదానికి జెండా వేసుకొచ్చేయటం, నోటు కూర్చున్నట్టు వాగేయటం, అది ప్రజలే. నేను మాట్లాడతాం వేరు, ప్రజలు సమాధానం చెప్పడం వేరు. ఆ ప్రజలే పని చూసుకోరా ఇల్లని చెప్పి పని చూసుకోమంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి నాకు కూడా స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మరి 99% మంచి జర్నలిస్టులు ఉన్నారు. ఎవడో పోరంబొగ్గాడు ఉన్నాడు, ఇక్కడ పేరు తెలుసు కదా, రవికుమార్. సో అలాంటి పోరంబొగ్గులకు కూడా ప్రజలే బుద్ధి చెప్తే చక్కగా ఉంటుంది. ఆడో బ్లాక్ మెయిలరు, అందరి దగ్గర డబ్బులు కూడా వేస్తున్నాడు వాడు. సో అలాంటి బ్లాక్ మెయిలర్స్కి ప్రజలే. నేను చెప్పేది ఏంటంటే మీ సమస్యల పరిష్కారంలో దూరి దాన్ని అల్లేమో నల్లులా మాడిపోతారు, వేరే విషయం. కానీ అసలు ఏదో చేయగలననే ప్రయత్నం చేయటం, నేను అరికడతాం ఒక రకం, ప్రజలే అరికడితే అది వెరైటీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది. షార్ట్ మ్యూజిక్ వచ్చిందమ్మా ఆడికి, మరి అలాంటి పరిస్థితి ప్రజలే. ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడితే అర్థం చేసుకోలేనంత ఎరువులు ఎవరు లేరు. ప్రజలే అలాంటి వెధవలకి తగిన శాస్తి చేయాలని చెప్పి మీడియా ద్వారా మీలో ఉన్న ఒక విషపురుకి తెలియజేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.